ఏలూరు పడమర వీధి అమ్మవార్ల జాతర ముగింపు కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుండి తరలివచ్చే లక్షలాది మంది ప్రజానికానికి స్థానిక ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్ పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కమిషనర్ డి శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ బి శివారెడ్డితో కలిసి కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, 16 సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ మేస్త్రీలు, ఇంజనీరింగ్ సెక్షన్ డిఈలు, ఏఈలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ పడమర వీధి అమ్మవార్ల జాతర ముగింపు సందర్భంగా ఆదివారం కుంభం పోసే రోజు సోమవారం కొర్లబండి ఊరేగింపుకు వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాలు, చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారుగా 7 లక్షల మంది పైగా ప్రజానీకం తరలివస్తారని అంచనా వేశామని జాతర కమిటీ అధ్యక్షులు చోడే బాలు తెలిపారని, అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో శానిటేషన్ విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు సిబ్బందిని మినహాయించి శానిటేషన్ విషయంలో అదనంగా 6 ఇన్స్పెక్టర్లు, 6 మేస్త్రీలు, 150 మంది సిబ్బందితో 3 షిఫ్టులుగా డ్యూటీలు వేశామన్నారు. సిబ్బందికి కావలసిన యాప్రాన్లు, చేతి గ్లౌజులు, మాస్కులు కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు కొర్లబండి ఊరేగింపు వెళ్లే రూట్లో గుంటలు పూడ్చివేసి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలను, చెట్ల కొమ్మలను తొలగించారన్నారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు వస్తున్న 3 మార్గాల్లో పురుషులు, స్త్రీలకు ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ కొరకు తడికలు ఏర్పాటు చేశామని, కల్వర్ట్ల కార్నర్లో డ్రైనేజీలపై సిమెంట్ బిళ్లలు వేయించడం జరిగిందన్నారు. ప్రతిరోజు కుళాయిల ద్వారా 2 పూటల 2 గంటల పాటు ఇచ్చే మంచినీటిని ఉదయం అరగంట, సాయంత్రం అరగంట సేపు ఎక్కువగా ఇవ్వాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ఇబ్బందులు ఏర్పడినప్పటికీ వీధి లైట్లు ఆగకుండా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసుకోవాలని ఎలక్ట్రికల్ డిఈని ఆదేశించామని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఇప్పటికే 3 దఫాలుగా మున్సిపల్ అధికారులతో రివ్యూ నిర్వహించారని అన్నారు. అధికారుల ఆదేశాలతో వివిధ రకాల వేషాలు ఆడడానికి వచ్చిన వారికి మరియు పోలీస్ సిబ్బందికి 2 టౌన్ ప్రాంతంలో ఉన్న స్కూల్స్ లో వసతి ఏర్పాటు చేశారని ఆయన తెలియజేశారు. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ కూడా ముందస్తుగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చిన ప్రజానీకం, జాతర కమిటీ సభ్యులకు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, సిబ్బందికి, పోలీసు వారికి పూర్తిగా సహకరించి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని ఎస్ఎంఆర్ పెదబాబు ఈ సందర్భంగా తెలిపారు. రోజు మన ఏలూరు కార్పొరేషన్ నగర మేయర్ గారు శ్రీ నూర్జహాన్ పెదబాబు గారు వారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ రేపు జాతర జరగబోతుంది. మనకి ఆదివారం నాడు, సోమవారం నాడు అమ్మవారి జాతర జరగబోతుంది. దానికి సంబంధించినంత వరకు అక్కడ శానిటేషన్ సంబంధించి పనులు కేటాయించడము, దాని గురించి అని చెప్పి శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా పిలిపించడం జరిగింది. ముఖ్యంగా అవి మొత్తం సర్కిల్స్ 4, 5, 6 సర్కిల్స్లో ఉంది. దాంట్లో రెగ్యులర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు అదనంగా కూడా మనకి 2 టౌన్ నుంచి కూడా కొంతమంది వర్కర్స్ని కూడా అటు పంపించి వాళ్ళందరితో కలిపి ఈ రేపు జరగబోయే జాతరలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా వెంటనే క్లియర్ అయ్యేటట్లుగా చూసుకోవాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది ఆల్ శానిటరీ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా సూపర్వైజర్స్కి చెప్పడం జరుగుతుంది. ఏలూరు నియోజకవర్గంలో, ముఖ్యంగా ఏలూరు పట్టణంలో అమ్మవారి జాతర చేసేటువంటి 150 సంవత్సరాల నుంచి అనాథగా వస్తున్నటువంటి ఈ మహోత్తరమైనటువంటి అమ్మవారి జాతర కార్యక్రమం మరి ప్రధానంగా రేపు 1వ తారీఖు అమ్మవారికి కుంభం పోయిట, ఆదివారం 2వ తారీఖు అమ్మవారిని సాగనంపేటువంటి కార్యక్రమం మరి నగరంలో జరుగుతున్నది. ప్రధానంగా పడమర వీధిలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మరి మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ నుంచి, అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి, ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి తిలకించి ఆనందించడానికి మరి లక్షలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉంటారు. వారికి ఎటువంటి అసౌకర్యం ఏలూరులో కలగకుండా ఉండాలని చెప్పి ఏలూరు శాసనసభ్యులు వారు బడేటి చంటి గారు, అట్లాగే నగరపాలక సంస్థ నుంచి గౌరవ మేయర్ గారు ఆదేశాలు
మరి ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అట్లాగే కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ప్రధానంగా రేపు ఆదివారం సోమవారం జరిగిపోయే ఏలూరు నగరంలో జాతర కార్యక్రమంలో మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మరి ట్రాఫిక్ వారిని ఇరిగేషన్ వారిని అన్ని డిపార్ట్మెంట్ల వారిని గౌరవ కలెక్టర్ గారు గత 4 రోజులుగా మరి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం రివ్యూలు చేయటం, మరి అట్లాగే ఆర్డీఓ గారు ఎస్పీ గారితో సహా మరి అందరూ కూడా ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు కూడా మరి డిప్యూటీ కమిషనర్ గారు మరి అక్కడే ఉండటం జరిగింది కలెక్టరేట్ ఆఫీస్లో ఈ రివ్యూ మీదే. మరి ఎల్లుండి ఆదివారం సోమవారం జరగబోయేటువంటి కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ నుంచి వచ్చేటువంటి భక్తులకి ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరి అడిషనల్ కమిషనర్ గారు అట్లాగే గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు గారు, మేమందరం కూడా గౌరవ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా ఈ 2 రోజుల కార్యక్రమాన్ని నిర్విరామంగా పర్యవేక్షిస్తూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలని చెప్పేసి మరి ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ మేస్త్రులు అట్లాగే సచివాలయం సెక్రటరీసు, మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాడికి వచ్చేపాటికి ఎంఈ గారు అట్లాగే డిఈలు, ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమాలకి వారికి ఏ రకమైనటువంటి సేవలు ప్రజలకు అందించాలి, విధులు ఎట్లా నిర్వహించాలని చెప్పేసి గౌరవ అడిషనల్ కమిషనర్ గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి లక్షలాదిగా ఏలూరు నగరానికి తరలి వచ్చేటువంటి ప్రజలకి ఏలూరు నగరపాలక సంస్థ నుంచి మరి ఆదివారం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజానీకానికి అట్లాగే మా ఆఫీసర్లకి మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. వైద్యపరంగా మరి అట్లాగే ఈ మెడికల్ క్యాంపులు కూడా ప్రధానంగా 3 రహదారుల్లో కూడా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. మరి అట్లాగే అంబులెన్సు అట్లాగే ఫైర్ ఇంజిన్స్ ఇవన్నీ కూడా 3 ఫైర్ ఇంజిన్స్ అట్లాగే 3 అంబులెన్సు మరి మెగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఎటువంటి మెడికల్గా ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది.